ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 వైపులా 4 పీఠములను కాపు పెట్టి ఆ పీఠాలకి పరంపర ఏర్పాటు చేసి ఎక్కడ ఏది ఆమ్నాయం జరగాలో నిర్ణయం చేసి కంచికామకోటి పీఠానికి తాను స్వయంగా ఆధ్యక్షం వహించి పీఠాధిపతి అయి మహానుభావుడు భారతదేశానికి ఇంతగా సనాతన ధర్మ వైభవాన్ని అందించిన శంకర భగవత్పాదుల అవతారంగా పరమేశ్వరుడు భూమండలానికి రావడానికి కారణం ఆనాడు ఆర్యాంబ అన్న ఒక్క మాట, దేవతలది కాదు దోషం నీదే అని అంది కాబట్టి వచ్చింది శంకరాచార్యుల వారి అవతారం. దేవతల మీద నమ్మకం నీకుండి ప్రార్థన చేస్తే దేవతలు పలుకుతారు. అసలు విశ్వాసము నీకు లేకపోతే కలడు కలండనుడు వాడు కలడో లేడో సంశయాత్మ వినశ్యతి. ఆ అనుమానం ఎక్కడుంటుందో ఆ విశ్వాసము లేని చోట ఈశ్వరానుగ్రహము ఉండదు. ఏదో 10 రాళ్లతో పాటు అదో రాయి అనుకున్న వాడికి కాదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడు ఉంటుంది. యథార్థంగా జరిగాయండి. ఒంటి నిండా నగలు దిగేసుకుని రైలు లేట్ అయిపోయి తిరువన్నామలలో దిగి ఒక ఆవిడ పెళ్ళికెడుతోంది. వెడుతూ ఆటో వాడిని పిలిచి ఫలానా వీధిలో పెళ్లివారింటికి వెళ్ళాలి, తీసుకెళ్ళమని అడిగింది. అడిగితే అలాగేనని ఎక్కించుకుని అతను అరుణాచలం కొండలో ఉన్నటువంటి చెట్లలోకి తీసుకుపోతున్నాడు ఆటో. ఆవిడ బంగారాన్ని ఒలిచి దోచుకుందామని. ఆవిడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక అరుణగిరి వంక చూసి ఇది స్థూల శివుడు అంటారు కాబట్టి నేను ఇప్పుడు ఆయన పాదాల దగ్గర నిలబడి ఉన్నాను, నేను పరమేశ్వరుడి పాదముల చెంత నిలబడి ఉండగా వీడు నా బంగారం ఒలవగలడా? ఆవిడ ప్రార్థన చేసింది. శివ, నేను నీ పాదముల దగ్గర నిలబడి ఉన్నాను, వీడు నా ఒంటి మీద చెయ్యేసి బంగారం ముట్టుకోగలడా? నువ్వు నన్ను కాపాడుతున్నావు అందంతే ఆవిడ కొండ చూడలేదు, ఈశ్వరుణ్ణి చూసింది అంతే. ఉత్తర క్షణం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, బాగా చదువుకున్నది. ఈలలు వేసుకుంటూ పోలీస్ వ్యాన్ వచ్చి పోలీసులు వచ్చి ఆటో వాడిని పట్టుకున్నారు. పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఆవిడ నెంబర్స్ రాసుకుని నన్ను రక్షించారు కాబట్టి గవర్నమెంట్కి నేను లెటర్ రాస్తానని చెప్పి ఆవిడ పెద్ద అధికారి భార్య. ఆవిడ మర్నాడు పెళ్ళి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసింది ఆ నెంబర్స్ ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరని. పోలీస్ స్టేషన్లో చెప్పారు అసలు ఆ నెంబర్స్ ఉన్న కానిస్టేబుల్స్ లేరు, ఆ నెంబర్స్ లేవు ఇక్కడని చెప్పి. మరి ఎక్కడి నుంచి వచ్చారు? కావ్యకంఠ గణపతి ముని అన్నం కోసం ఏడుస్తుంటే గణపతి గుడి ఇల్లుగా మారి అందులోంచి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టి తాంబూలం ఇస్తే తాంబూలాన్ని పక్కన పెట్టుకుని అన్న తమ్ముడు పడుకుని నిద్రపోయారు అరుణాచలంలో. తెల్లవారి నిద్ర లేచేసరికి అది గణపతి దేవాలయం. అమ్మవారు రాత్రి ఇచ్చిన తాంబూలాలు కూడా వాళ్ళ పక్కన పెట్టున్నాయి. నమ్ముకున్నవాడికి నమ్ముకున్నంత. నీకు ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం నీకుంటే నిన్నెలా గట్టెక్కించాలో ఈశ్వరుడికి తెలుసు.